ధర్మరాజు గారు ఇతర సోదరులతోటి బంధుగణంతో కలిసి ఎక్కడ ధృతరాష్ట్రుడున్నాడో అక్కడికి వెళ్ళినప్పుడు విదురుడు దర్శనమిచ్చాడు. కానీ అప్పటికి ఉన్మాదిలా ఏమీ పట్టించుకోని వాడిలా ఉన్నాడు. ధర్మరాజు గారు ఎదురుగుండా వెళ్ళి నిలబడి పలకరిస్తే తనలో ఉన్నటువంటి ఇంద్రియాల తేజస్సుని ధర్మరాజు ఇంద్రియాలలోకి, తనలో ఉన్నటువంటి తేజస్సుని ధర్మరాజులోకి ప్రవేశపెట్టి విదురుడు పతనమైపోయాడు. కాబట్టి విదురు తేజస్సు కూడా ధర్మ సంబంధం కాబట్టి ధర్మరాజు గారిలోకే ఐక్యమైపోయింది. తదనంతరం అరణ్యంలో వచ్చినటువంటి దావానలం వల్ల ధృతరాష్ట్రాదులందరూ కూడా అగ్నిలో దహించుకుపోయారు. ఆ రకంగా వాళ్ళందరూ అంతరించిపోయారు. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కూడా వచ్చినటువంటి అవసరం అయిపోయింది కాబట్టి తన అవతార పరిసమాప్తి చేసేశారు. యుయుత్సుణ్ణి రాజ్యానికి పరిరక్షకుడిగా నియమించాడు. పరీక్షిత్తుని ప్రభువుగా పట్టాభిషేకం చేసి వజ్రుణ్ణి ఇంద్రప్రస్థానికి నియమించి సుభద్రని